అంటే కేటీఆర్ 78 సీట్లతో గెలుస్తామన్నందుకు కోపం వచ్చిందా? నువ్వెట్లా చెప్తావు 78 అసలు నీ పార్టీయే అస్తిత్వం కోసం కొట్లాడుతుంటే అని కోపం వచ్చి చెప్పారా? బీజేపీ నాయకులు కానీ ఎవరు చెప్పకముందే డీలిమిటేషన్ గురించో లేకపోతే సీట్ల పెంపుదల గురించో అసలు 117 లెక్క ఏంటి? ఇప్పుడు వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ఇట్? రేవంత్ రెడ్డి గారు భవిష్యత్తును చక్కగా అంచనా వేయగల సమర్థవంతమైన నాయకుడు. రాజకీయ భవిష్యత్తు ఎవరు ఏదైనా రాజకీయాలు కానీ ఏ పార్టీ భవిష్యత్తునైనా తన పార్టీ భవిష్యత్తున తన భవిష్యత్తునైనా తెలంగాణ భవిష్యత్తునైనా చక్కగా అంచనా వేయగల నాయకుడు. ఎందుకంటే ఆయన చెప్పిన గతంలో చాలా నిజమైపోయింది. ఇప్పుడు జర్నలిస్ట్ గారు వీళ్ళంతా మీరంతా తెలుసు, ఆయన ఏం లేనప్పుడే నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి పలువురు దగ్గర శబదాలు చేసిండు, స్టూడియోలో చేసిండు, మీతో కూడా అన్నారు. అది నిజమైందా కాలేదా? అదేవిధంగా ఎన్నికలకు ముందు అంటే నవంబర్ కన్నా ముందే నవంబర్ నెలలోనే మందే అధికారం, మనకు 64-65 స్థానాలు వస్తాయి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరు కూడా నమ్మలే ఆ రోజు. కానీ అది నిజమైందా కాలేదా? మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్కు 0 సీట్లు అని స్పష్టంగా బల్లగుద్ది చెప్పింది. అది నిజమైందా కాలేదా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచన అది జ్యోతిష్యం కాదు, వాస్తవం. అది అంచనా అనేది సరిగ్గా వేయగలిగినటువంటి నాయకుడు. అదేవిధంగా ప్రజల నాడిని ఇతర పార్టీల నాడిని పట్టుకొని చెప్పేటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఆయన చెప్పిండు. నిన్న ఆయన ఇట్లా మీటింగ్ చెప్పనే చెప్పిండు. ఇవాళ 2029 ఎన్నికలు జరిగే అవకాశం ఉందని చెప్పి పార్లమెంట్ జాయింట్ కమిటీ చైర్మన్ అయినటువంటి చౌదరి గారు, పిపి చౌదరి గారు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులందరినీ కూడా ఒప్పిస్తున్నారు. 129 రాజ్యాంగ సవరణ ద్వారా. అంటే వీళ్ళందరికీ తెలిసే ముందే రేవంత్ రెడ్డి గారికి ఎలా తెలుస్తుంది? అదే కదా, అందరి నాయకుల కన్నా విలక్షణమైన నాయకుడు రేవంత్ రెడ్డి. ఇది అందరూ అంగీకరించాల్సిందే. ఇలా కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకుడిని ఓడిస్తా నేనే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిండంటే అర్థం చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు సత్తా అయింది. అదే ఆయన ఏముంటాడు, 20 సంవత్సరాల రాజకీయాల్లో ఉంటా, 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎట్లుంటారంటే ఉత్తగా చెప్పట్లేదు, ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు. తన పరిపాలన మీద, కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీద నమ్మకంతో చెప్తున్నారు. కేటీఆర్ ఏంది, ఆయనకి ఇట్లాంటి అంచనాలు వేయడం రాదు. అదేవిధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మాదే అని డబ్బా కొట్టుకోండి. ఉప ఎన్నికల్లో ఏమైనా వచ్చిందా? కంటోన్మెంట్ ఎన్నికల్లో మాదే అని చెప్పి దొంగ సర్వేలు చెప్పిండు, వచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిండు, ఈ రోజు చెప్పిండు 25,000 పైచులకు మెజార్టీ వస్తుంది జూబ్లీహిల్స్ అంటే, అంతకన్నా దాదాపు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాటలో ఒక కాంట్రడిక్షన్ నాకు కనిపించింది. ఏంటంటే 78 సీట్లు వస్తాయని ఎలా చెప్తావు అని కేటీఆర్ ఆయన అంటూ, అసలు ఇంకా డీలిమిటేషన్ జరగలేదు, కాదు సర్వేలు లేవు, ఏదో నువ్వు బ్యాండ్ వేళల్లా నీ సర్వే పెట్టుకుంటే నీకు అడిగిన నెంబరే ఇస్తారు. మరి ముఖ్యమంత్రి 117 నెంబర్ ఎలా చెప్పగలిగారు? అదే కదా గొప్పతనం, రేవంత్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. ఆయన ఏది సరిగ్గా అంచనా వేయగలుగుతారు, అదే విధంగా వస్తాయి. అసలు గతంలో కూడా అంతే కదా, 63, 64, సరే ఒక 63, 64 వచ్చినాయి, అంతే వచ్చినాయి. అదేవిధంగా 64 వచ్చినాయి, ఒకటి తగ్గింది అంతే. దగ్గరగా వారి అంచనా అనేది సరిపోద్ది. అదేవిధంగా కేటీఆర్ గారికి అంచనా వేయడం రాదు. ఎందుకంటే ఇలా కేటీఆర్ గారికి ఎట్లుందని ఇంట్లో గొడవ, కవిత గారి పార్టీ ముందుకు పోతుంది, బీఆర్ఎస్ పెట్టుకున్నారు, టీఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టుకున్నారు. కవిత గారు వచ్చి నేను టీఆర్ఎస్ అని కేటీఆర్ కన్నా ముందు పోతుంది. వీళ్ళ యొక్క అవినీతి భాగోతాన్ని, బండారాన్ని మొత్తం కూడా కవిత గారు బయట పెడుతుంటే, ఈ ఫ్రస్ట్రేషన్లో కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కవిత గారికి పోద్దేమో రేపు, లేదంటే బీజేపీకి పోద్దేమో అని చెప్పి ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు చూస్తున్నారు, పక్క చూపులు చూస్తున్నారు. ఈ బీఆర్ఎస్ పార్టీ ఉండదు, హరీష్ రావు, కేసీఆర్ గారు ఆ కుర్చీ మీద ఇద్దరు కన్నేశారు. కేసీఆర్ గారు అట్లా పక్కా జరిగితే నేను కూర్చున్న బామూర్తిలో కొట్లాట ఉంది. ఈ మధ్యలో కవిత గారు ముందు ప్రజల్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో వారేందంటే పార్టీలో ఎమ్మెల్యేలు జేదారిపోకుండా, కాంగ్రెస్ లో చేరకుండా, లేదంటే బీజేపీలో చేరకుండా, అంటే కవిత గారికి దగ్గర సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు కవిత గారితో జత కట్టకుండా ఈ భయంతో ఈయన ఉత్తుత్తు సర్వేలు, ఎవడన్నా ఇప్పుడు సర్వేలు చేస్తారండి? ఎలక్షన్ 1 సంవత్సరం ముందు సర్వేలు సంస్థలు వాడు స్వచ్ఛందంగా ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ మీద చేయించుకో. ఇప్పుడు ఉత్తత్త మాట్లాడే జనాన్ని ఏంటంటే మైండ్ గేమ్ మాట్లాడమాట. ఇప్పుడిప్పుడే ఎక్కడ అసలు ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి ప్రజలు దీవిస్తుంటే, ఎన్నికలు దీవిస్తుంటే ఇంకా బీఆర్ఎస్ ఎట్లా వస్తుంది? అసలు బీఆర్ఎస్ అనేది ఇంకెక్కడ? అసలు టీఆర్ఎస్ ఒక పక్క కవిత కవిత గారు వెళ్ళిపోతున్నారు, అసలు ప్రజలకు వెళ్ళిపోతున్నారు. ఇలా ఖమ్మం జిల్లానే అక్కడే పడుకుంటుంది, అక్కడే ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, తమ ఉనికిని కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరకుండా, కవిత పార్టీలో చేరకుండా, అది టీఆర్ఎస్ లో చేరకుండా. మీరు చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్నికకి గేమ్ లో ఒక నిమిషం కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అంటే ఇప్పుడు కవిత గారి ఉందండి. తెలంగాణ ఉద్యమ నాయకులు ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఒకప్పుడు బిచ్చగాళ్ళు అనేది ఉద్యమకారులు మమ్మల్ని అందరినీ, ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా కోటీశ్వర్లు కాబోతాం. ఎందుకంటే 250 గజాలు మేము హైదరాబాద్లో ఉద్యమం చేసినాం. ఏ జిల్లా హెడ్ క్వార్టర్లు చేసిన 1,00,000 రూపాయల గజం ఉంది.
ఉద్యమకారులకు ఇస్తాడు కాబట్టి ఉద్యమకారులు కూడా బీఆర్ఎస్ లేరు, ఇలా టీఆర్ఎస్ వెంట పోతున్నారు, లేదంటే రేవంత్ రెడ్డి గారు చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో మొన్న కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు, భూపాలపల్లి ఎక్కడ ఏమన్నా నేను తప్పు చేసిన ఉద్యమకారులను గుర్తించకుండా అన్నాడు. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది? ఇలా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమకారులు అందరూ కలిసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఒకసారి నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటే ఇట్లాంటి సమయంలో ఉత్తుత సర్వేలు చేపించి ఇవన్నీ బోగస్ సర్వేలు చేయించి జనాల్ని అంటే ఆలోచన సరళి ఏదో తమ వైపు తిప్పుకునే ప్రయత్నం ఇదంతా. ప్రకాష్ రెడ్డి గారు వారానికో 15 రోజులకో నెలకో ఒక కేంద్ర మంత్రి వస్తున్నారు. మన